ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 24, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. కొందరికి బాధలు ఉంటాయి, ఆదరణ ఉండదు. మరికొందరికి బాధలుండవు, ఆదరణ ఉంటుంది. విశ్వాసులకైతే బాధలు, ఆదరణ రెండూ ఉంటాయి. కష్ట సమయంలో దేవుని పిల్లలకి దేవుని వాగ్దానాలే చెప్పలేనంత ఆదరణ. అవి బాధల్లో సజీవమైన నిరీక్షణను మనకు అనుగ్రహిస్తాయి. చాలా సందర్భాల్లో మన బాధలు తొలగకపోవచ్చు, కానీ ఆ బాధల్లో సైతం నెమ్మది, ఆదరణ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది మనల్ని బ్రతికిస్తూనే ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గురించి చూసినట్లయితే అసలు పేరు సౌలు. యూదా మత ప్రవిష్టుడైన గమలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చేయడానికి అధికారం పొంది, క్రీస్తు ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తును పోలి నడిచినవాడు. సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పిలువబడే వ్యక్తి. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా 14 పత్రికలు రాసినవాడు. బైబిల్ గ్రంథంలోనే సువార్త నిమిత్తమైన గొప్ప ప్రయాణికుడు, అపోస్తలుడు, ప్రవక్త, దైవజనుడు, పెద్ద సువార్థికుడు, ఇట్లా అనేకమైన ఆధిక్యతలు కలిగిన వ్యక్తి. శరీరంలో కూడా ఒక ముళ్ళుందంట. నన్ను తొలగించుకొని ప్రభువును ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా వంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అంటూ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఎందుకు అంటే అతనుకున్న ఆధిక్యతలను బట్టి అతిశయించకుండా ప్రభుపై ఆధారపడడం కోసమే. దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలను అనుమతిస్తారు. ఎందుకంటే దేవుని నామం మహిమార్థం కోసం. సువర్ణ శుద్ధీకరించబడాలి అంటే కొలిమిలో వండాల్సిందే. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలంటే శ్రమల గుండా ప్రయాణించాల్సిందే. పోరాట యోధుడైన పౌలులా గమ్యం చేరే వరకు పోరాడాలి. ఆ పోరాటం మంచిదై, విశ్వాస సహితమై, బహుమానం పొందేదిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటూ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అట్లాంటి అనుభవంలోకి మనం కూడా ప్రవేశించాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.